రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే। ఈ రోజు మనం వచ్చేసి మహబూబాద్ జిల్లాలో ఉన్నాము। ఈ రోజు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము। మా పక్కనే ఉంది కుబోటా ట్రాక్టర్ MU420 అనే ఈ మోడల్ ట్రాక్టర్ ప్రస్తుతం మార్కెట్ లో మంచి ట్రెండింగ్ ట్రాక్టర్ గా చెప్పుకోవచ్చు। ఇప్పుడు ఈ ట్రాక్టర్ ని మనం ఒక స్పెషల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం। అదేంటిదంటే ఇక్కడ మనకి ట్రాక్టర్ కి ఫ్యూయల్ ట్యాంక్ సెపరేట్ చేసేసి సెపరేట్ గా ఫ్యూయల్ కిట్ ని ఏర్పాటు చేసుకొని ఇందులో 2 లీటర్ల డీజిల్ ఇందులో పోయడం జరిగింది। ఒక గంట సేపు వరి మడిలో 1/2 kg వీల్స్ తోటి 42 బ్లేడ్ల రోటావేటర్ ని ఉపయోగించుకొని పడ్లింగ్ చేస్తున్నారు। మరి ఒక గంట సేపు నడిస్తే ఎంత డీజిల్ తాగుతుందో ఈ రోజు ఈ వీడియో లైవ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మొత్తానికైతే కుబోటా MU420 అనేటువంటి మైలేజ్ టెస్ట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు। ఆల్మోస్ట్ మన స్టాప్ వాచ్ కూడా ఆన్ చేయడం జరిగింది। ప్రజెంట్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 30 నిమిషాల 28 సెకండ్ల టైం అవుతుంది। ఈ టైంకి మనం చూసుకున్నట్లయితే ఈ ట్రాక్టర్ ఆల్మోస్ట్ ఒక 1/2 ఎకర్ కవర్ చేసిందని చెప్పుకోవచ్చు। మనం ఇక్కడ ఫ్యూయల్ కిట్ని ఏర్పాటు చేసాం కదా, ఇందులో మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 2 లీటర్స్ డీజిల్ అయితే పోయడం జరిగింది। ఇప్పుడు 1/2 ఎకర్ అయిపోయిన తర్వాత 2 లీటర్స్ డీజిల్, అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక గంటకి మనకి దాదాపుగా 4 లీటర్ల డీజిల్ తాగిందని మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా అనిపిస్తుంది। అందుకే మైలేజ్లో రారాజుగా చెప్పుకునేటువంటి కుబోటా MU420 అనే ట్రాక్టర్ ఇక్కడ లైవ్గా మనకి రిజల్ట్ కనిపించిందని చెప్పుకోవచ్చు। ఇప్పటివరకు అయితే మనము 1/2 kg వీల్స్ 42 బ్లేడ్ల రోటావేటర్ తోటి కుబోటా MU420 అంటే ఈ ట్రాక్టర్ యొక్క డీజిల్ మైలేజ్ ఏ విధంగా ఉందో చెక్ చేశాం కదా। ఇప్పుడు సేమ్ ఇదే కుబోటా MU420 ట్రాక్టర్ కి వెనకాల మనకు కనిపిస్తుంది కదా, ఫుల్ కేజ్ వీల్స్ ని బిగించడం జరిగింది। ఈ ఫుల్ కేజ్ వీల్స్ తోటి సేమ్ ఇందాకనే మనం ఏదైతే మనకు డీజిల్ కిట్ ఉంటుందో ఈ కిట్ లో మళ్ళీ 2 లీటర్ల డీజిల్ పోయడం జరిగింది। సేమ్ ఫుల్ కేజ్ వీల్స్ తో కూడా ఎంత సేపట్లో ఎంత డీజిల్ అవుతుందో ఇంకో చెక్ చేసి చూద్దాం। మరోసారి కుబోటా MU420 వంటి ట్రాక్టర్ సక్సెస్ఫుల్గా మనం ఇందాక చూసాం కదా, ఫుల్ కేజ్ వీల్స్ వేసుకొని మనం 2 లీటర్స్ డీజిల్ని ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్గా మనం పెట్టడం జరిగింది। ఇందులో ఇప్పుడు మనం కంప్లీట్గా అయిపోయింది 2 లీటర్స్ డీజిల్। ఈ రిజల్ట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక 35 నిమిషాలకే దాదాపుగా 2 లీటర్ల డీజిల్ వినియోగించుకోటి డీప్ పడ్లింగ్ చేయడం జరిగింది। ఇక్కడ కనిపిస్తుంది కదా ఫుల్ కేజ్ వీల్స్, ఇది దాదాపుగా 10 నుంచి 12 ఇంచుల లోతు వరకు పోయి దాదాపు కేవలం 35 నిమిషాల్లోనే ఈ 2 లీటర్ డీజిల్ కాలింది। దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే దాదాపు గంటకి 4 నుంచి 4.2 లీటర్ల డీజిల్ వినియోగించుకొని ఈ యొక్క కుబోటా MU420 అనేటువంటి ఎలాంటి వైబ్రేషన్ ఎలాంటి ఒడిదిరుకు లేకుండా సక్సెస్ఫుల్ గా డీపడ్లింగ్ చేసింది। దీని ప్రకారం చూసుకున్నట్లయితే యావరేజ్ గా ఇంతకుముందు మనం చూసినట్టుగా రోటావేటర్ తోటి 1/2 kg వీల్స్ తోటి అయినా సరే, వితౌట్ రోటావేటర్ ఫుల్ కేజ్ వీల్స్ తోటి అయినా సరే దాదాపు గంటకి 4 లీటర్ల డీజిల్ తోటి పనిచేస్తుందని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు। మరి ఈ ట్రాక్టర్ ని వినియోగిస్తుంటే రైతు యొక్క అనుభవాలు ఇప్పుడు తెలుసుకుందాం। రైతు ప్రశాంత్ గారు మనతో పాటు ఉన్నారు, వీళ్ళే కొనుగోలు చేయడం జరిగింది। మరి ఎన్ని రోజుల నుంచి నడిపిస్తున్నారు, ఎట్లా ఉంది పర్ఫార్మెన్స్, నార్మల్ ఈ రోజు ఎక్స్పెరిమెంట్ తో కాకుండా రెగ్యులర్ గా వీళ్ళు వాడుతున్నప్పుడు ఎలా ఉందో రైతు మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। నమస్తే ప్రశాంత్ అన్న। నమస్కారం। చెప్పండి అన్న, ట్రాక్టర్ అనుభవం ఇప్పటి నుంచి ఉంది మీకు? నార్మల్ ట్రాక్టర్స్ నడిపిస్తున్నది నేను గత 10 సంవత్సరాల నుంచి వేరు కంపెనీ ట్రాక్టర్ వాడాను, కానీ ఆ ట్రాక్టర్లకు అంటే ఈ ట్రాక్టర్ కొంచెం వైబ్రేట్ లేకుండా ప్లస్ డ్రైవర్ అలసట లేకుండా బాగుంది అని MU420 కుబోటా వెహికల్ తీసుకున్నా। ఎన్ని రోజులు అయింది తీసుకొని? ఇది 2 నెలలు అవుతుంది తీసుకొని। 2 నెలలు అవుతుంది నడిపించిన దాదాపు తీసుకురావడంగానే అంతకుముందు మా పాత డ్రైవర్లు కూడా ఆ బండి కంటే ఈ బండి బెటర్ అని చెప్పారు। వైబ్రేటింగ్ లేకుండా అలసట లేకుండా ఎక్కువ వర్క్ చేయొచ్చు, మైలేజ్ లో కూడా మన్నిక ఉన్నది। గత నా వెహికల్స్ లో మెయింటెనెన్స్ ఎక్కువ వచ్చేది। ఈ 2 నెలల కంటే నేను కొత్త బండి తెచ్చినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఈ బండికి ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు, బాగుంది। ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మైలేజ్ టెస్ట్ చేసినాము, గంట సేపు నడిపించినటువంటి విధంగా మేము 1/2 kg వీల్స్ అయినా ఫుల్ కేజ్ వీల్స్ అయినా విత్ రోటావేటర్ వితౌట్ రోటర్ వేస్తే యావరేజ్ గా ఒక గంటకి 4 లీటర్ల డీజిల్ తాగుతుందని తేలింది। మరి నిజంగా ఇట్లా కాకుండా రెగ్యులర్ గా మీరు వాడుతున్నప్పుడు అదే రకంగా కనిపిస్తుందా? మేము రెగ్యులర్ గా వాడినప్పుడు కూడా సేమ్ అంతే తాగుతుంది, ఫుల్ దమ్ చేసినా కూడా అంతే తాగుతుంది, రోటావేటర్ వేసినా కూడా సేమ్ అంతే। మొత్తానికి అయితే ఇప్పుడు ఈ ట్రాక్టర్ వల్ల మీరు సాటిస్ఫై అయినా? ఈ ట్రాక్టర్ వల్ల మేము సాటిస్ఫై అయినాం। అంత ముందు రకరకాల కంపెనీల ట్రాక్టర్ వాడాం, దానికంటే ఇది చాలా బెటర్ గా ఉన్నది। ఫైనల్ గా మీకు ఈ ట్రాక్టర్ లో నచ్చిన ఫీచర్ అంటే ఏమని చెప్తారు? దీంట్లో నచ్చిందంటే మనకు వైబ్రేటింగ్ అసలే ఉండదు, వైబ్రేటింగ్ లేకుండా ఉండడం వల్ల డ్రైవర్ కూడా అలసట రాదు। వేరే వెహికల్స్ లో ప్రతి వెహికల్ కు వైబ్రేటింగ్ వస్తుంది, రోటావేట్ చేసేటప్పుడైనా దమ్ చేసేటప్పుడైనా దాని సౌండ్ అయినా డ్రైవర్ కు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటది। దీనికి డిస్టర్బెన్స్ లేకుండా
కంఫర్టబుల్ గా ఉన్నది. ఇది ఏంటంటే డీప్ పడ్లింగ్ అంటే దాదాపు 10 నుంచి 12 ఇంచుల లోతు పోతుంది. నార్మల్ కరిగేట్ల భూములు అంటే బంక భూములు ఉంటాయి. ఆ టైంలో ట్రాక్టర్ మందిగా ముందలకి చొచ్చుకోబోతుందా, ఆగిపోవడం, మధ్యలో స్టక్ అవడం అలాంటివి ఏమైనా చూస్తారా? దీని మోషన్ కట్ అయితే ఇంతవరకు అయితే మేము తీసుకున్న 2 నెలల కంచె అయితే ఎలాంటి మోషన్ కట్ కాలేదు, పర్ఫెక్ట్ గానే నడుస్తుంది. ఓకే, ఇది ఇంజన్ ప్రాబ్లమ్స్ మధ్యలో ఇలాంటివి ఏం రాలేదు కదా? ఇంజన్ ప్రాబ్లం ఇంతవరకు మాకేం రాలేదు. ప్లస్ ఇక్కడ మన షోరూమ్ నుంచి కూడా మనం కాల్ చేయగానే ఇంజన్ ఆయిల్ మార్చడానికైనా అంత అందరు అవైలబుల్, సర్వీసెస్ కూడా అందుబాటులో పర్ఫెక్ట్ గా ఉన్నది. పర్ఫెక్ట్ ఉంది అన్నట్టు. ఓకే, మరి చూస్తున్న రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో మరి కుబోటా MU420 ఈ ట్రాక్టర్ యొక్క రైతు యొక్క రివ్యూ కూడా మనం తెలుసుకున్నాం కదా. మరి ఇది ఈ రోజు మైలేజ్ టెస్ట్ లో, అదే విధంగా రైతు యొక్క మాటలు కూడా చూస్తే అయితే మరి MU420 అనేది ఖచ్చితంగా గంటకి 4 లీటర్ల డీజిల్ తోటి దమ్ములో అయినా సరే ఎక్కడైనా సరే మంచి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం ఉంది చెప్తున్నారు. మరి మీరు కూడా ఇప్పుడు రాబోతున్న సీజన్లో అయినా సరే ఎవరైనా మంచి ట్రాక్టర్ కొనాల్సిన రైతులకి కుబోటా MU420 అనేది ఒక మంచి బ్రాండెడ్ ట్రాక్టర్గా చెప్పుకోవచ్చు. మీరు కూడా కొనాలన్న ఆలోచన ఉంటే మీ దగ్గరలో ఉన్న కుబోటా షోరూమ్ ని సంప్రదించండి. మరింత సమాచారం పొంది కూడా మీ ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమైన వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు, జై హింద్.